హాయ్ వ్యూవర్స్, ముందుగా అందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. అఫ్కోర్స్ ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ. ఓకేనా? హ్యాపీగా ఫెస్టివల్ ఎంజాయ్ చేయండి. అండ్ ఈరోజు వీడియో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఫెస్టివల్ లాంటిదే ఈ వీడియో కూడా. ఇప్పటి వరకు టీడీపీకి ఎన్ని వస్తాయి, జనసేనకి ఎన్ని వస్తాయి, వైసీపీకి ఎన్ని వస్తాయి అన్నట్టుగా సర్వేలు వచ్చింది. బట్ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఏపీలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్ని వీళ్ళు గెలుస్తారు, వైసీపీ ఎటు వాళ్ళు సింగిల్గా వస్తారు, సింహం అంటారు కదా, సో వాళ్ళు ఎన్ని గెలుస్తారు. ఇదిగో ఈరోజు మొన్న జనవరి 1 తారీఖున వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఆ రోజు రీసెర్చ్ చేస్తున్నారు. ఎవరంటే ఏపీ 2024 అసెంబ్లీ పోల్ ప్రిడిక్షన్స్ బై వన్ భారత్, ఏ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. వీళ్ళు లిస్ట్ ఇవ్వటం జరిగింది. 1 by 1 చెప్తాను, నియోజకవర్గాల వారీగా 175 కూడా చెప్తా. ఆ తర్వాత ఫైనల్ ఎంత ఏంటి చెప్దాం. ఓకేనా? ముందు అనంతపురం నుంచి స్టార్ట్ చేద్దాం. అనంతపురం అర్బన్ 2019లోనేమో సర్లే ఎవరు గెలిచారు 2019 వద్దు, మనకి డైరెక్ట్ 2024లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో అనంతపురం అర్బన్ వచ్చేసి టీడీపీ జనసేన గెలుస్తారు. ఏది వాళ్ళ ప్రిడిక్షన్ 2024 రాబోయే ఎన్నికలకు సంబంధించి. ఇక ధర్మవరం వచ్చేటప్పటికి టీడీపీ జనసేన వాళ్ళు, గుంతకల్లు వచ్చేసి వైఎస్ఆర్సీపీ, హిందూపూర్ వచ్చేసి టీడీపీ జనసేన, తర్వాత కదిరి వచ్చేసి టీడీపీ జనసేన, కళ్యాణదుర్గ వచ్చేసి టీడీపీ జనసేన, మడకసిర వచ్చేసి టీడీపీ జనసేన, పెనుగొండ వచ్చేసి టీడీపీ జనసేన, పుట్టపర్తి వచ్చేసి వైఎస్ఆర్సీపీ, రాప్తాడు వచ్చేసి టీడీపీ జనసేన, రాయదుర్గ్ వచ్చేసి టీడీపీ జనసేన, సింగనమల వచ్చేసి వైఎస్ఆర్సీపీ, తాడిపత్రి వచ్చేసి టీడీపీ జనసేన, ఉరవకొండ వచ్చేసి టీడీపీ జనసేన. ఇది అనంతపురం జిల్లాకు సంబంధించి ఉమ్మడి అనంతపురం. ఓకే, నెక్స్ట్ కడప జిల్లాకు సంబంధించి. ఇప్పుడు ఏవైతే చెప్తాను కూడా ఉమ్మడి జిల్లాలు అన్నట్టుగా భావించండి. ఓకేనా? కడప జిల్లాకు సంబంధించి బద్వేల్ వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ, కడప వైఎస్ఆర్సీపీ, కమలాపురం వైఎస్ఆర్సీపీ, కోడూరు టఫ్ ఫైట్ అనేది ఉంటుంది అక్కడ, మైదుకూరు వైఎస్ఆర్సీపీ, ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ, పులివెందుల వైఎస్ఆర్సీపీ, రాజంపేట వైఎస్ఆర్సీపీ, రాయచోటి వైఎస్ఆర్సీపీ. సో వీళ్ళు ఇచ్చున్నారు, చూద్దాం ఇంకా టఫ్ ఫైట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది రానున్న రోజుల్లో. నెక్స్ట్ కర్నూలు జిల్లా, ఆదోని టీడీపీ జనసేన, ఆళ్లగడ్డ టఫ్ ఫైట్, ఆలూరు వైఎస్ఆర్సీపీ, బనగానపల్లె టీడీపీ జనసేన, డోన్ టీడీపీ జనసేన, కోడుమూరు వైఎస్ఆర్సీపీ, కర్నూలు టీడీపీ జనసేన, మంత్రాలయం టీడీపీ జనసేన, నందికొట్కూరు టఫ్ ఫైట్, నంద్యాల టీడీపీ జనసేన, పాణ్యం టఫ్ ఫైట్, పత్తికొండ వైఎస్ఆర్సీపీ, శ్రీశైలం టీడీపీ జనసేన, ఎమ్మిగనూరు టఫ్ ఫైట్. నెక్స్ట్ చిత్తూరు జిల్లా, చంద్రగిరి వైఎస్ఆర్సీపీ, చిత్తూరు వైఎస్ఆర్సీపీ, గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సీపీ, కుప్పం టీడీపీ, మదనపల్లె టీడీపీ జనసేన, నగిరి టీడీపీ జనసేన. సో రోజే ఓడిపోతే ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, సో కష్టమే ఇంకా. అఫ్కోర్స్ టికెట్ అసలు ఇచ్చారో లేదో ఇప్పటికీ డౌట్ నాకు. పలమనేరు టీడీపీ జనసేన, పీలేరు టీడీపీ జనసేన, పొంగనూరు టీడీపీ జనసేన. ఇక పూతలపట్టు వైఎస్ఆర్సీపీ, సచ్చివేడు వైఎస్ఆర్సీపీ, శ్రీకాళహస్తి టీడీపీ జనసేన, తంబలపల్లె వైఎస్ఆర్సీపీ, ఇక తిరుపతి టీడీపీ జనసేన. నెక్స్ట్ నెల్లూరు జిల్లా, ఆత్మకూరు టీడీపీ జనసేన, గూడూరు వైఎస్ఆర్సీపీ, కావలి టీడీపీ జనసేన, కొవ్వూరు టీడీపీ జనసేన, నెల్లూరు సిటీ టీడీపీ జనసేన, నెల్లూరు రూరల్ టీడీపీ జనసేన, సర్వేపల్లి టీడీపీ జనసేన. ఇక సుల్లూరుపేట వచ్చేసి వైఎస్ఆర్సీపీ, ఉదయగిరి వచ్చేసి వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి వచ్చేసి వైఎస్ఆర్సీపీ. ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించి. ఇక నెక్స్ట్ ప్రకాశం జిల్లా, అద్దంకి టీడీపీ జనసేన, చీరాల టీడీపీ జనసేన, దర్శి వైఎస్ఆర్సీపీ, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ. గిద్దలూరు నాకు తెలిసి అన్నా రాంబాబు మొన్న నేను పోటీ చేయట్లేదు అన్నాడు. సో ఆయన కాదని వైసీపీని ఎన్నుకుంటారంటే చూడాలి మరి. సో కందుకూరు టీడీపీ జనసేన, కనిగిరి వైఎస్ఆర్సీపీ, కొండేపి టీడీపీ జనసేన, మార్కాపూర్ వైఎస్ఆర్సీపీ, ఒంగోలు టీడీపీ జనసేన, పర్చూరు టీడీపీ జనసేన, సంతనూతలపాడు టీడీపీ జనసేన, ఎర్రగొండపాలెం టీడీపీ జనసేన. నెక్స్ట్ గుంటూరు జిల్లా, బాపట్ల టీడీపీ జనసేన,
చిలవలూరుపేట టీడీపీ జనసేన, గుంటూరు ఈస్ట్ టఫ్ ఫైట్, గుంటూరు వెస్ట్ టీడీపీ జనసేన, గురజాల టఫ్ ఫైట్, ఇక మాచర్ల, మంగళగిరి, నర్సాపేట, పెడన కృష్ణా జిల్లా కదా, పెడన కాదు ఇది, పొన్నూరు, ప్రత్తిపాడు, రేపల్లె, సత్తెనపల్లి, తాడికొండ, తెనాలి, వేమూరు, వినుకొండ. ఆల్మోస్ట్ గుంటూరు ఈస్ట్ ఒకటి, గురజాల ఒకటి, ఈ రెండు టఫ్ ఫైట్. ఇక రిమైనింగ్ మొత్తం కూడా టీడీపీ జనసేన క్లీన్ స్వీప్ గుంటూరు జిల్లాకు సంబంధించి. ఇక కృష్ణా జిల్లా కూడా ఆల్మోస్ట్ గుడివాడ, పామర్రు ఈ రెండు టఫ్ ఫైట్. రిమైనింగ్ మొత్తం కూడా టీడీపీ జనసేనే. అది ఏమిటి అంటే అవనిగడ్డ, గన్నవరం, జగ్గేపేట, కైకలూరు, మచిలీపట్నం, మైలవరం, నందిగామ, నూజివీడు, పెడన, పెనమలూరు, తిరువూరు, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్ ఆల్మోస్ట్ మొత్తం కూడా టీడీపీ జనసేనే ఎక్సెప్ట్ 2. ఏవేంటవి? గుడివాడ అండ్ పామర్రు. నెక్స్ట్ వెస్ట్ గోదావరి. ఇక్కడ కూడా ఒక గోపాలపురం మాత్రమే టఫ్ ఫైట్ ఉంది. మిగతావన్నీ కూడా టీడీపీ జనసేన క్లీన్ స్వీప్ అనమాట. అందులో ఆచంట, భీమవరం, చింతలపూడి, దెందులూరు, ఏలూరు, కొవ్వూరు, నర్సాపూరు, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి, ఉంగుటూరు అన్ని కూడా టీడీపీ జనసేనే. ఒక గోపాలపురంలో మాత్రం టఫ్ ఫైట్ ఉంది. నెక్స్ట్ వెస్ట్ గోదావరి, నెక్స్ట్ ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి, ఇందాక వెస్ట్ గోదావరి. సో తూర్పు గోదావరికి సంబంధించి అనపర్తిలో వచ్చేసి వైఎస్ఆర్సీపీ, రంపచోడవరంలో వచ్చేసి వైఎస్ఆర్సీపీ, మిగతా అన్ని చోట్ల కూడా టీడీపీ జనసేన. అవి ఏమేంటి? అమలాపురం, గన్నవరం, జగ్గంపేట, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, కొత్తపేట, మండపేట, ముమ్మిడివరం, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, రామచంద్రాపురం, రాజోల్, తుని ఇవన్నీ కూడా టీడీపీ జనసేన. నెక్స్ట్ విశాఖపట్నం. ఇక్కడ వచ్చేసి అనకాపల్లి టీడీపీ జనసేన, అరకు వ్యాలీ వచ్చేసి వైఎస్ఆర్సీపీ, భీమిలి వచ్చేసి టీడీపీ జనసేన, చోడవరం వచ్చేసి టీడీపీ జనసేన, యలమంచిలి వచ్చేసి టీడీపీ జనసేన, గాజువాకు వచ్చేసి టీడీపీ జనసేన. ఇక మాడుగుల వచ్చేటప్పటికేమో టఫ్ ఫైట్, నర్సీపట్నం వచ్చేసి టీడీపీ జనసేన, పాడేరు వచ్చేసి టఫ్ ఫైట్, పాయకురావుపేట వచ్చేసి వైఎస్ఆర్సీపీ, పెందుర్తి వచ్చేసి టఫ్ ఫైట్, విశాఖ ఈస్ట్, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, విశాఖ సౌత్ మొత్తం టీడీపీ జనసేన. నెక్స్ట్ విజయనగరం. ఇది వచ్చేసి బొబ్బిలి టీడీపీ జనసేన, చీరుపూర్పల్లి వచ్చేసి వైఎస్ఆర్సీపీ, గజపతి నగరం వచ్చేసి టీడీపీ జనసేన, కురుపాం వచ్చేసి వైఎస్ఆర్సీపీ. ఇక నెల్లిమర్ల, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, విజయనగరం అన్ని కూడా టీడీపీ జనసేన. ఇక లాస్ట్ బట్ నాట్ శ్రీకాకుళం. ఇందులో వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని కూడా క్లీన్ స్వీప్ అన్నట్టుగానే ఉన్నాయి టీడీపీ జనసేన సైడే. ఒక్క పాలకొండ మాత్రము టఫ్ ఫైట్ ఉంది. సో ఆముదల వలస, ఎచ్చెర్ల, ఇచ్చాపురం, నర్సన్నపేట, పలాస, పాతపట్నం, రాజాం, శ్రీకాకుళం, టెక్కలి అన్ని కూడా టీడీపీ జనసేన అన్నట్టే. సో ఇలా చూసుకుంటూ ఉంటే మొత్తం ఎన్ని? 175. ఇందులో టీడీపీ జనసేన 126, వైఎస్ఆర్సీపీ 35, టఫ్ ఫైట్ వచ్చేసి 14 అన్నట్టు. ఇది ఇప్పుడు జనవరి 1 వరకు ఉన్నది. ఆల్మోస్ట్ రానున్న రోజులలో వచ్చేసి ఇంకా వైసీపీ గ్రాఫ్ తగ్గటం గ్యారంటీ అండ్ సీట్లు కూడా తగ్గటం గ్యారంటీ. రేపు ఎన్నికల్లో వచ్చేసి వాళ్ళు 10 లోపో 15 లోపో సీట్లు గెలుస్తారు అంటే మేబీ అని అనుకోవాలేమో ఇంకా. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిజమైన పండుగ అన్నది ఆల్మోస్ట్ వచ్చినట్టే. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు ఇద్దరు కూడా కలగలిసి భోగి మంటలకు సంబంధించి అక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్న మూమెంట్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏమేమి జరిగాయి ఏంటి అన్నప్పుడు ప్రజల కష్టాలు, బాధలు ఏవైతే ఉన్నాయో వాటన్ని కూడా ఈ భోగి మంటలు కాల్చడం త్వరలో మీకు సుఖ సంతోషాలు వస్తాయి. ఇక 87 రోజులే మిగిలింది జగన్ రెడ్డి పరిపాలనకి అని కౌంట్ అని కూడా స్టార్ట్ చేశారు. సో ఇది సర్వే చేసిన ఎవరు వీళ్ళు? వన్ భారత్ ఏపీ 2024 అసెంబ్లీ పోల్ ప్రిడిక్షన్స్ బై అన్నట్టుగా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏ పొలిటికల్ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అన్నట్టుగా వాళ్ళు ట్యాగ్లను కూడా పెడతాం జరిగింది. వన్ భారత్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ సర్వే రిపోర్ట్.